నిజంగా ఇలా జరగడం చాలా బాధ అనిపించిందండి. ఏమైందో చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. అక్షయ తృతీయ సందర్భంగా వైజాగ్‌లో సింహాచలం దేవస్థానంలో లక్ష్మీ నరసింహస్వామికి పెద్ద ఎత్తున ప్రతి ఏడాది కూడా చందనోత్సవం అయితే నిర్వహిస్తారు. ఎక్కడెక్కడి నుండో భక్తులు ఈ చందనోత్సవంకి అయితే వస్తారండి. ఏడాదిలోని అక్షయ తృతీయ రోజు మాత్రమే లక్ష్మీ నరసింహస్వామి నిజ రూపంలోని భక్తులందరికీ కూడా దర్శనమిస్తారు అని చెప్పి చాలా చోట్ల నుండి ప్రజలైతే ఇక్కడికి వస్తారు. అయితే మేము కూడా ఈ ఏడాది సేవకైతే వెళ్ళామండి. మాకు కూడా సేవ అంతా కూడా అలాట్ చేశారు. మీరు ఎక్కడ చేయాలి ఏంటి అనేది. అంతా అయిపోయి కార్డ్స్ అన్నీ కూడా తీసుకున్న తర్వాత మాకు తెలిసిన విషయం ఎర్లీ మార్నింగే సింహాచలం కొండ మీద ఒక చిన్న అపశృతి అయితే జరిగింది అని చెప్పి విన్నాము. ఏంటి అంటే అక్కడ రీసెంట్‌గా కట్టిన గోడ ఏదైతే ఉందో రాత్రి వర్షానికి ఆ గోడ కూలి కొంతమంది భక్తులైతే మరణించారని తెలిసింది. అలానే కొంతమంది భక్తులకి గాయాలు కూడా అయ్యాయని తెలిసింది. నిజంగా ఈ వార్త వినగానే చాలా బాధ అనిపించిందండి. దేవుడిని చూడడానికని వచ్చి నిజంగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారని అనిపించింది. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అనేది ఇంకా పూర్తి వివరాలైతే బయటకు రాలేదు గానీ, ఎవరైనా సరే ఏ దర్శనంకి వెళ్ళినా కూడా ముక్కోటి ఏకాదశి అనే కాదు, ఏదైనా ఈరోజే చేసేసుకోవాలి దర్శనం, ఈరోజే భగవంతుడిని చూసేయాలని దయచేసి మనసులో అనుకోకుండా ఎప్పుడు చూసినా భగవంతుడు ఒకటే అని